కాలాలు అనేవి ఏ విధంగా ఉన్నాయనేది చూస్తే ఇక్కడ ఈ కాలాలని మీరు రెండు రకాలుగా తీసుకోవచ్చమ్మా. మన పురాణాల ప్రకారంగానే మీరు చూసినట్లయితే ఈ పురాణాల ప్రకారం భారతదేశంలో ఒక సంవత్సరానికి 6 ఋతువులు అనే మనకు ఉండేవి అనేది చెప్పడం జరుగుతుంది. అవి కూడా ఈ మధ్యకాలంలో మనకు అడుగుతున్నాడు. యాజ్ పర్ పురాణాస్ ప్రకారంగానే మనం చూసినట్లయితే ఓ సంవత్సరాన్ని ఎన్ని కాలాలుగా మనం గుర్తించడం జరుగుతుంది అంటే 6 కాలాలు లేదా 6 ఋతువులు అనే పేరు మీరు చెప్పొచ్చు. మరి ఈ 6 ఋతువులు ఏంటి అనేది మీరు గమనిస్తే, ఒకటి వసంత ఋతువు, రెండవది గ్రీష్మ ఋతువు, మూడవది వర్ష ఋతువు, నాలుగవది శరత్ ఋతువు, ఐదవది హేమంత ఋతువు, ఆరవది శిశిర ఋతువు అంటాడు. ఎవరైనా ఇంగ్లీష్లో ఉంటే ఒకసారి చూసుకోండి. స్ప్రింగ్ సీజన్ అంటాం మనం, సమ్మర్ అంటాం, రైనీ ఆర్ మాన్సూన్ అనొచ్చు దాన్ని, మరి ఆటమ్నల్ అంటారు, అండ్ హేమంత ఋతువుని ప్రీ వింటర్ అంటాం, అండ్ శిశిర ఋతువుని వింటర్ అని పిలవడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఒక్కొక్క ఋతువు అనేది మనకి 2 నెలలు కలిగి ఉంటుందమ్మా. ఈ వసంత ఋతువు అనేది మీరు పరిశీలిస్తే మార్చితో మనకి స్టార్ట్ అవుతుంది. సో మార్చి 21 నుంచి కూడా మే 20 వరకు కూడా వసంత ఋతువు అనేది ఉంటుందని చెప్పాలి. సో అట్లా 2 నెలల వరకు ఉంటుంది. మీరు అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు. మే 21 నుంచి జూలై 20 వరకు కూడా గ్రీష్మ ఋతువు ఉంటుందని చెప్పాలి. జూలై 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు కూడా వర్ష ఋతువు అనేది మనకు ఉంటుంది. అండ్ సెప్టెంబర్ 21 నుంచి నవంబర్ 20 వరకు కూడా శరత్ ఋతువు అనేది ఉంటుంది. నవంబర్ 21 నుంచి జనవరి 20 వరకు కూడా హేమంత ఋతువు అనేది ఉంటుంది. జనవరి 21 నుంచి మార్చ్ 20 వరకు కూడా శిశిర ఋతువు అనేది మనకు ఉంటుంది. మీకు నార్మల్గా అయితే 2 నెలలని చెప్పి మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అట్లా తీసుకొచ్చి చెప్పేస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి మనం పరిశీలిస్తే మాత్రం ఈ డేట్స్ ప్రకారం మీరు తీసుకోవాలి. కరెక్ట్గా చూస్తే ఆ డేట్స్ మధ్యలో ఆ ఋతువులు అనేవి మనకు మార్పు వస్తాయని చెప్పాలి. అలా 2 నెలలు ఒక్కొక్క ఋతువు అనేది మనకు ఉంటుంది. మరి ఈ ఋతువులు తెలుగు నెలల ప్రకారం చూస్తే ఏ తెలుగు నెలల మధ్యలో మనకు ఉంటాయి అది కూడా మనకు ఇంపార్టెంట్ ఏనన్నా. మీరు జాగ్రత్తగా నోట్ చేసుకుంటే ఈ తెలుగు నెలల ప్రకారం కూడా మీరు చూస్తే ఒక్కసారి తెలుగు నెలలు చైత్రం, వైశాఖం ఈ 2 నెలలు కూడా వసంత ఋతువు. సో ఆ చైత్ర మాసంతోనే తెలుగు సంవత్సరాల యొక్క ఆరంభం జరుగుతుంది. దాన్నే మనం ఉగాది అనే పండగగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో అట్లా ఈ వసంత ఋతువు యొక్క ఆరంభంతో తెలుగు సంవత్సర ఆరంభాన్ని కూడా మనం చెప్తా ఉంటాం. సో అట్లా చాలా ప్రాంతాల వాళ్ళు వాళ్ళ యొక్క లోకల్గా ఆ సంవత్సర ఆరంభానికి సంబంధించిన పండుగలు కూడా మనకు నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత మనం చూస్తే 2వ ఋతువు గ్రీష్మ ఋతువు. దాన్నే మనం జ్యేష్టం, ఆషాఢం అనే నెలల్లో వస్తుంది. ఆ తర్వాత వర్ష ఋతువు శ్రావణం అండ్ భాద్రపదం అనేటటువంటి నెలల్లో వస్తుంది. ఆ తర్వాత శరత్ ఋతువు ఆశ్వీజం అండ్ కార్తీకం అనేటటువంటి నెలల్లో మనకు వస్తుంది. ఆ తర్వాత హేమంత ఋతువు మార్గశిరం అండ్ పుష్యం అనేటటువంటి నెలల్లో వస్తుంది. ఆ తర్వాత శిశిర ఋతువు మాఘం
అండ్ పాల్గుణం అనేటటువంటి నెలల్లో మనకు వస్తుందన్న జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇవి పురాణాల ప్రకారం భారతదేశంలో కాలాలని ఏ విధంగా మనకి వర్గీకరించారు అంటే 6 రకాల కాలాలు లేదా 6 రకాల ఋతువులుగా మనకి వర్గీకరించారని చెప్పాలి. మరి ఏ ఋతువు అనేది ఏ ఆంగ్ల నెలల్లో వస్తుంది, ఏ తెలుగు నెలల్లో వస్తుంది అనేది మనకు చాలా క్లియర్గా ఇక్కడ రాయడం జరిగింది. అవి జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తెలుగు అకాడమీ పుస్తకాలను కూడా మనకు బేస్ చేసుకొని ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మరి ఈ అంశాలన్నీ కూడా 10th క్లాస్ అకాడమీ బుక్స్లో మీరు జాగ్రత్తగా చూస్తే ఈవెన్ తెలంగాణ యాస్పిరెంట్స్ అయినా ఆంధ్రప్రదేశ్ యాస్పిరెంట్స్ అయినా అక్కడ ఉన్నటువంటి 10th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్లో క్లైమేట్ అనేటటువంటి చాప్టర్లో భారతదేశంలో కాలాలు ఎట్లా మనకు విభజించారు, రామాయణ మహాభారతాల ప్రకారం లేదా పురాణాల ప్రకారం ఎట్లా వర్గీకరించారని చెప్పి ఒక చార్ట్ ఇవ్వడం జరిగింది. సో మనకి రేపు పొద్దున ఎగ్జామినేషన్స్లో ఏదో ఒక ఋతువు ఇచ్చి ఏ తెలుగు నెలల మధ్యలో మనకు వస్తుంది లేదా ఏ ఇంగ్లీష్ నెలల్లో వస్తుంది అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే అక్కడ వాడిచ్చిన నెలలు మీరు జాగ్రత్తగా చూస్తే ఇట్లా డేట్స్ ఇవ్వకుండా 2 నెలలు ఇచ్చేస్తాడు వాడు డైరెక్ట్గా ఇంగ్లీష్ నెలల వరకు. సో అక్కడ మీరు కొంచెం అది ఫాలో అవుతూ ఉండాలి. ఆ తర్వాత క్లైమేట్ని కానీ మనం బేస్ చేసుకుంటే అంటే శీతోష్ణ స్థితి పరిస్థితుల్ని ఆధారంగా చేసుకొని మన దేశంలో ఒక సంవత్సరాన్ని ఎట్లా వర్గీకరించారన్నప్పుడు మరలా మనం సీజన్స్ అనేవి మార్చాలి. మరి భారతదేశంలో క్లైమేట్ అనే దానిని మనకి బేస్ చేసుకొని ఎన్ని రకాల కాలాలను వర్గీకరించారు అంటే 4 రకాల కాలాలనే మనం నేర్చుకున్నాం. అందులో 1వ కాలం మనకి శీతాకాలము అనేది మనం చూస్తాం. మరి ఈ శీతాకాలము అనేది ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది అనేది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. మరి శీతాకాలము అనేది మనం చూస్తే శీతాకాలము అనేది ప్రధానంగా మనకి డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు కూడా భారతదేశంలో మనకి శీతాకాలము అనేది ఏర్పడుతుంది మెయిన్ మనకి. మరి ఈ శీతాకాలము అనేది ఎందుకు ఈ నెలల మధ్యలోనే భారతదేశంలోకి వస్తుంది ఆ విషయాన్ని మనం గమనించినట్లయితే భూమి యొక్క పరిభ్రమణం జరుగుతున్నటువంటి ఈ ఫినామినా మనకు ఐడియా ఉండాలి. ఒక విషయాన్ని గమనిస్తే మన భూమి అనేది ఈ సూర్యుని చుట్టూ మనకి ఇట్లా ఒక నిర్దిష్టమైనటువంటి కక్షలో తిరుగుతూ ఉంటుంది. మరి మన భూమి ఇట్లా సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఈ సూర్యుని యొక్క కిరణాలు మన భూమి యొక్క అన్ని ప్రాంతాల్లో సమానంగా ఇట్లా పడాలి. కానీ మన సూర్యుని యొక్క కిరణాలు భూమి యొక్క అన్ని ప్రాంతాల్లో సమానంగా పడవు. దానికి కారణం ఏంది అనేది మనం చూస్తే ఈ భూమి తిరుగుతున్నప్పుడు ఈ భూమి యొక్క యాక్సిస్ ఏదైతే ఉందో అక్షం దాని యొక్క కక్షలో యాక్చువల్గా ఇట్లా నిటారుగా మనకు ఉండాలి. అలా నిటారుగా అంటే 90 డిగ్రీల కోణంతో కానీ మనకి అక్షము అనేది ఉన్నట్లు అయితే అప్పుడు భూమి యొక్క అన్ని ప్రాంతాల్లో సూర్యకిరణాలు ఒకే మాదిరిగా పడి ప్రపంచమంతటా కూడా ఒకే రకమైన శీతోష్ణ స్థితి పరిస్థితులు మనకు నమోదయ్యేవి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే ఈ భూమి యొక్క అక్షము అనేది ఇట్లా 90 డిగ్రీలుగా కాకుండా ఒక పక్కకి ఇట్లా మనకి వంగి ఉంటుంది యాక్సిస్. అంటే మీరు జనరల్గా ఎప్పుడైనా భూమి యొక్క నిర్మాణాన్ని డ్రా చేయండి అన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఇక్కడ ఉత్తర ధ్రువాన్ని ఇక్కడ దక్షిణ ధ్రువాన్ని ఈ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఇట్లా యాక్సిస్ని మనం చూపిస్తాం. ఒరిజినల్గా మన భూమి అనేది అట్లా ఉండదు. ఈ భూమి యొక్క నిర్మాణాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ భూమి యొక్క నిర్మాణంలో ఇట్లా ఉత్తర ధ్రువం అనేది ఒక పక్కకు ఉంటుంది, దక్షిణ ధ్రువము అనేది ఇక్కడ ఉంటుంది. యాక్సిస్ అనే దాన్ని ఇట్లా చూపించాలి. ఎప్పుడైతే మన భూమి ఒక పక్కకి వంగి తిరుగుతుందో అప్పుడు ఏమవుతుంది, ఇట్లా ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఇట్లా మనకి భూమధ్య రేఖను మనం గమనిస్తే
కొన్ని నెలల పాటుగా మన భూమి యొక్క దక్షిణార్ధగోళము అనేది సూర్యునికి ఎదురుగా వస్తుంది. మరి ఈ దక్షిణార్ధగోళం సూర్యుడికి ఎదురుగా వచ్చినప్పుడు సూర్యుని యొక్క కిరణాలు ఈ దక్షిణార్ధగోళంలో మాత్రమే మనకు పడతాయి. దక్షిణార్ధగోళము అంటే భూమధ్య రేఖకి దిగువన ఉన్న ప్రాంతం. మరి అటువైపుగా సూర్యకిరణాలు లంబంగా పడేటప్పుడు ఆ ప్రాంతాలు ఎక్కువ ఉష్ణోగ్రతను కలిగి ఉంటాయి. మరి అదే సమయంలో ఉత్తరార్ధగోళంలో ఉన్న ప్రజలకి సూర్యకిరణాలు కాస్త ఏటవాలుగా పడతాయి. దాని వలన ఆ ఉత్తరార్ధగోళంలో ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మనకి తక్కువగా నమోదవుతాయి. ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదైతే ఇక్కడ మనకి శీతాకాలం అనేది వస్తుందని చెప్పాలి. మనకి ఇక్కడ ఉత్తరంలో శీతాకాలం ఉన్నప్పుడు దక్షిణార్ధగోళ దేశాలకి వేసవి కాలము అనేది ఉంటుందని చెప్పాలి. దీనికి ఆపోజిట్ ఫినామినా ఎక్కడ భూమి ఉన్నప్పుడు జరుగుతుంది. ఈ యాంగిల్లో మనకి భూమి ఉన్నప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఉత్తరార్ధగోళం సూర్యుడికి ఎదురుగా వస్తుంది. అప్పుడు సూర్యుని యొక్క కిరణాలు ఉత్తరార్ధగోళంలో మనకి నిలువుగా పడతాయి. ఉత్తరార్ధగోళంలో ఎప్పుడైతే నిలువుగా పడ్డాయో ఇక్కడ ఉత్తరార్ధగోళంలో వేసవి కాలం అనేది వస్తుంది. ఆ సమయంలో దక్షిణార్ధగోళంలో శీతాకాలం అనేది వస్తుంది. ఇది సింపుల్ ఫినామినా. అంటే మన భూమి ఈ సూర్యుని చుట్టూ తిరుగుతున్నప్పుడు ఒకవైపుగా 23.5 డిగ్రీలు తూర్పుగా వంగి తిరగడం వలన కొన్ని నెలల పాటుగా దక్షిణార్ధగోళం సూర్యుడికి ఎదురుగా వచ్చింది. అప్పుడు దక్షిణార్ధగోళంలో కిరణాలు నిలువుగా పడి అక్కడ ఉష్ణోగ్రతలు పెరిగి ఆ దక్షిణ అర్ధగోళంలో ఉన్న ప్రజలకి వేసవి కాలం ఉంది. అదే సమయంలో ఉత్తరం మీద కిరణాల యొక్క తీవ్రత తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ ఉష్ణోగ్రతలు తగ్గి శీతాకాల పరిస్థితి ఉంటుంది. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఉత్తరార్ధగోళం సూర్యుడికి ఎదురుగా వచ్చింది కావున ఈ ఉత్తరార్ధగోళం మీద కిరణాలు నిట్ట నిలువుగా పడి అక్కడ వేసవి కాలం మనకు నమోదవుతుంది. అదే సమయంలో దక్షిణార్ధగోళం మీద కిరణాలు తక్కువగా పడతాయి కాబట్టి శీతాకాలం నమోదవుతుంది. మరి ఈ రెండు పొజిషన్స్ కానీ మీరు చూసినట్లయితే సూర్యకిరణాలు భూమధ్య రేఖ మీద నిలువుగా పడతాయి. ఎప్పుడైతే భూమధ్య రేఖ మీద కిరణాలు నిలువుగా పడ్డాయో ఆ భూమధ్య రేఖ ప్రాంతం భూమికి మధ్యలో ఉంది కాబట్టి ఉత్తర అర్ధగోళం ఎంత పగలు పొందుతుందో దక్షిణార్ధగోళం అంతే పగలు పొందుతుంది. ఉత్తరార్ధగోళంలో ఎంత చీకటి ఉందో దక్షిణార్ధగోళంలో అంతే చీకటి ఉంటుంది. ఈ రెండు పొజిషన్లో కూడా అంటే ఇరు అర్ధగోళాల్లో కూడా సమానమైన పగలు రాత్రులు అనేవి మనకి ఏర్పడతాయి. అలా ఏర్పడే ఈ రెండింటినే విషవత్తులు అంటారు. ఈక్వినాక్స్ అనే పేరుతో మనకు పిలుస్తారు. అంటే ప్రపంచవ్యాప్తంగా సమానమైన పగలు రాత్రులు ఏర్పడే రోజులనే ఏమని పిలుస్తారు అంటే విషవత్తులు అనే పేరుతో మనకు పిలుస్తారు. ఆ విషవత్తుల సమయంలో సూర్య కిరణాలు ఎక్కడ లంబంగా పడతాయంటే భూమధ్య రేఖ మీద మనకు లంబంగా పడతాయని చెప్పాలి. మరి ఇప్పుడు ఈ నాలుగింటి యొక్క డేట్స్ మీరు గమనిస్తే ఇక్కడ ఉన్నప్పుడు మీకు డేట్ డిసెంబర్ 22. అంటే డిసెంబర్ 22 అన్నప్పుడు సూర్యుడు దక్షిణార్ధగోళం మీద పడుతున్నాడు. దక్షిణార్ధగోళంలో ఉన్న రేఖ మకర రేఖ, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. అంటే మకర రేఖ మీద సూర్యుని యొక్క కిరణము లంబంగా పడే తేదీ ఎప్పుడు అంటే డిసెంబర్ 22. మరి ఆ సమయంలో ఈ దక్షిణార్ధగోళంలో ఉన్న దేశాలకి వేసవి కాలం ఉంటుంది. దక్షిణార్ధగోళ దేశాలు అంటే ఈరోజు మనం చూస్తున్న ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, పక్కన మడగాస్కర్, మొజాంబిక్, నమీబియా, బోట్స్వానా, అర్జెంటీనా, లెసీతో ఇట్లాంటి దేశాలు. ఆ దేశాలన్నింటికి కూడా డిసెంబర్ అనే సమయంలో వేసవి కాలం వస్తుంది. అందుకే మీకు ఒక జీకే ప్రశ్న అడుగుతాడు, వేసవి కాలంలో ఏ దేశంలో క్రిస్మస్ జరుపుకుంటారు అంటాడు. మీరు జీకే పుస్తకంలో ఒక్క ఆస్ట్రేలియా పేరును మాత్రమే చదువుతారు. అక్కడ ఆస్ట్రేలియానే కాకుండా పక్కన న్యూజిలాండ్ కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, మొజాంబిక్ కానీ, మెడగాస్కర్ కానీ, అంటే దక్షిణార్ధగోళంలో ప్రధానంగా మకర రేఖ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దేశాలన్నింటికీ కూడా క్రిస్మస్ అనే పండగ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క కాలం వేసవి కాలం అవుతుంది అనేది గుర్తుపెట్టుకోవాలి.
అయితే మన ప్రాంతాలు ఉత్తర అర్ధగోళంలో మనకు ఉన్నాయి. అది మనం మొదటి చాప్టర్లోనే నేర్చుకున్నాం. మనం ఉత్తర అర్ధగోళంలో ఉన్నాం కాబట్టి ఈ డిసెంబర్ సమయంలో మన మీద సూర్యకిరణాలు తక్కువ తీవ్రతతో పడతాయి. అందుకు మనకి ఏ కాలం వస్తుంది అంటే శీతాకాలం వస్తుందని చెప్పాలి. అంటే సింపుల్గా భారతదేశం ఉత్తర అర్ధగోళం వైపు ఉంది కాబట్టి డిసెంబర్లో సూర్యుడు దక్షిణార్ధగోళం మీద పడుతున్నాడు కాబట్టి మన మీద తక్కువ తీవ్రత ఉంటుంది. దాని వలన ఉత్తర అర్ధగోళంలో ఉన్న దేశాలన్నింటికీ కూడా శీతాకాలం వస్తుంది. భారతదేశం కూడా ఉత్తరం వైపు ఉంది కాబట్టి ఆ సమయంలో శీతాకాలం వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. అంటే సింపుల్గా భారతదేశంలో శీతాకాలానికి కారణం సూర్యుడు దక్షిణార్ధగోళం మీద ప్రకాశించడం అని చెప్పేసుకోవచ్చు. మరి ఇటువైపు మనం చూస్తే ఇక్కడ ఉత్తరార్ధగోళం ఎదురుగా ఉన్నప్పుడు డేటు జూన్ 21 అనేది మనకు గుర్తుండాలి. మరి ఈ జూన్ 21వ తేదీన సూర్యుడు ఈ ఉత్తరార్ధగోళంలో ఏ రేఖ మీద మనకి నిలువుగా పడతాడు అంటే ఇక్కడ ఉన్న రేఖ కర్కట రేఖ. సో భారతదేశం ఆల్మోస్ట్ కర్కట రేఖ కన్నా కిందనే ఉంది కాబట్టి జూన్ కన్నా బిఫోర్గానే మనకి వేసవి కాలం అనేది వస్తుంది అనేది మనం చెప్పాలి. మరి ఈ రెండు డేట్లు మీరు చూస్తే ఇది మార్చ్ 21, ఇది సెప్టెంబర్ 23. ఈ రెండు తేదీల్లో సమానమైన పగలు రాత్రులు ఏర్పడతాయి కావున వాటిని విషువత్తులు అంటారు. అంటే ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ బిట్స్ వస్తాయో జాగ్రత్తగా చూసుకుంటే సూర్యకిరణము మకర రేఖ మీద లంబంగా పడే రోజు డిసెంబర్ 22. లేదా వేసవిలో క్రిస్మస్ జరుపుకునే దేశాలు అంటే దక్షిణ అర్ధగోళంలో విస్తరించిన దేశాలు. లేదా సూర్యకిరణము కర్కట రేఖ మీద లంబంగా పడే రోజు జూన్ 21. సో కర్కట రేఖ ఉత్తరార్ధగోళం వైపు ఉంటుంది కావున ఉత్తరార్ధగోళంలో పగలు ఎక్కువగా ఉండేటటువంటి తేదీ ఏది అన్నా జూన్ 21నే తీసుకోవాలి. మన భారతదేశం కూడా ఉత్తరార్ధగోళం వైపే ఉంది కాబట్టి భారతదేశంలో పగలు ఎక్కువగా ఉండే తేదీ ఏది అని అడిగితే అప్పుడు కూడా జూన్ 21 అనే దాన్ని మీరు కన్సిడర్ చేసుకోవాలి. మరి విషువత్తులు ఏర్పడే రోజులు ఏమిటి అంటే మార్చ్ 21 అండ్ సెప్టెంబర్ 23. మీరు ఆల్రెడీ రీసెంట్గా ఋతువుల గురించి మనం చూసాం. మార్చ్ అన్నప్పుడు మనకు వచ్చే ఋతువు చెప్పాలి ఫాస్ట్గా వసంత ఋతువు. అంటే వసంత కాలంలో వచ్చే విషువత్ తేదీ అంటే మార్చ్ 21, స్ప్రింగ్ సీజనల్ ఈక్వినాక్స్ అంటాడు. మరి సెప్టెంబర్ 23 ఈజీగా ఫాస్ట్గా చెప్పేయాలి, ఆల్రెడీ రివైండ్ చేసుకోవాలి. సెప్టెంబర్ 23 అనగానే శరత్ ఋతువు. వెరీ గుడ్. ఈ శరత్ ఋతువులో వచ్చేటటువంటి విషువత్ తేదీ అంటే ఇక్కడ సెప్టెంబర్ 23వ తేదీన శరత్ కాలంలో ఏర్పడే విషువత్తుగా చెప్పాలి. ఓకేనా? ఇది ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని. మరి ఇప్పుడు భారతదేశంలో శీతాకాల పరిస్థితి ఎట్లా ఉంటుందో మనం చూద్దాం. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు మనకి శీతాకాలం ఉంది. దానికి ప్రధాన కారణం సూర్యుడు దక్షిణార్ధగోళంలో ప్రకాశించడం అని చెప్పాలి. అంటే భారతదేశంలో శీతాకాలం ఏర్పడుతుంది అంటే దానికి ప్రధాన కారణం సూర్యుడు దక్షిణార్ధగోళం మీద ప్రకాశించడం. మనం ఉత్తరార్ధగోళం వైపు ఉన్నాం కాబట్టి మన మీద తక్కువ సాంద్రతతో సూర్యకిరణాలు పడతాయి. తక్కువ సాంద్రతతో కిరణాలు పడ్డాయి కావున మనకి శీతాకాలం వచ్చిందని చెప్పాలి. మరి ఈ శీతాకాలంలో మీరు పరిశీలిస్తే భారతదేశంలో ఇలా దక్షిణం నుంచి ఉత్తరానికి వెళ్ళే కొలది సూర్యుడు దక్షిణార్ధగోళం మీద పడుతున్నాడు కావున ఉత్తరం వైపుగా వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు ఏమవుతాయంటే తగ్గుతాయి అనేది మీరు చెప్పాలి. చాలా సింపుల్ అన్న. లేదా దానికి ఇంకో కారణాన్ని కూడా మీరు అప్లై చేయొచ్చు. ఇక్కడ దక్షిణార్ధగోళం అంతా కూడా సముద్ర తీరాన్ని కలిగి ఉంది. సముద్ర తీరాలు వేసవిలో మరీ అంత వేడెక్కవు, శీతాకాలంలో మరీ అంత చల్లగా ఉండవని చెప్పాం. అంటే ఈ ప్రాంతాలతో పోలిస్తే ఉత్తర భాగాలు శీతాకాలంలో బాగా చల్లబడతాయి.
అందుకు మన దేశం యొక్క దక్షిణ ప్రాంతాల నుంచి ఉత్తరం వైపుగా ప్రయాణించే కొలది ఉష్ణోగ్రతలు అనేవి తక్కువగా ఉంటాయి. ఏ కాలంలో? శీతాకాలంలో. అంటే క్వశ్చన్ అడుగుతాడమ్మా, శీతాకాలంలో దక్షిణ భారతదేశంలో ఎక్కువ చలిగా ఉంటుందా, ఉత్తర భారతదేశంలో ఎక్కువ చలిగా ఉంటుందా? సింపుల్గా చెప్పొచ్చు, ఉత్తరానికి వెళ్తే ఉష్ణోగ్రతలు తగ్గుతూ వస్తున్నాయి కాబట్టి ఉత్తర ప్రాంతాల్లో చలి తీవ్రత అనేది మనకి ఎక్కువగా ఉంటుంది. దక్షిణ ప్రాంతాలు సముద్ర తీరాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి అవి మరీ అంత ఎక్కువ చలిని నమోదు చేయవు, అవి కాస్త ఉష్ణోగ్రతలను ఎక్కువగానే కలిగి ఉంటాయి. మరి దేశం అంతటా చూస్తే బాగా చలిగా ఉండే నెల ఏది అంటే జనవరి అనేటటువంటి నెలలో, అది కూడా మోస్ట్లీ మొదటి వారంలో, జాన్యువరి ఫస్ట్ వీక్లోనే ఎక్కువ చలి అనేది భారతదేశంలో నమోదవుతుంది. అంటే భారతదేశంలో అతి శీతలముగా ఉండే నెల ఏది అంటే జాన్యువరి అనే దాన్ని మీరు కన్సిడర్ చేసుకోవాలి. సౌత్ ఇండియా అయితే మీరు డిసెంబర్ను కన్సిడర్ చేయొచ్చు. ఓవరాల్ ఇండియాని మీరు పరిశీలిస్తే బాగా చలిగా ఉండేది లేదా తక్కువ ఉష్ణోగ్రత నమోదైనటువంటి నెల ఏది అంటే జాన్యువరి అని చెప్పాలి. మరి దేశంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదుగాంచిన ప్రాంతం అంటే భారతదేశంలోనే అతి శీతల ప్రాంతముగా ఏ ప్రాంతం నన్ను అడిగితే ప్రజెంట్ మనకి ద్రాస్ సెక్టార్ అనేది చెప్పాలి. మనకి లడక్ రీజియన్కి దగ్గరగా ఉంటుంది. ఈ ద్రాస్ అనే సెక్టార్లో ఆల్మోస్ట్ -40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. అంటే భారతదేశంలో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన నెల ఏది అంటే జాన్యువరి. భారతదేశంలో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైన ప్రాంతం ఏది అంటే ద్రాస్ సెక్టార్ అనే ప్రాంతాన్ని మనం చెప్పాలి. ఇది శీతాకాలంలో ఉండే పరిస్థితి. అయితే మరి ఈ శీతాకాలంలో వాతావరణం అంతా కాస్త నిర్మలంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ శీతాకాలాన్ని మనం పరిశీలించినట్లయితే ఈ భారతదేశం యొక్క దక్షిణ భాగంలో మీరు చూస్తే అంటే ఉప ఆయన రేఖ కన్నా క్రింది భాగంలో చూస్తే ఇక్కడ పవనాలు కాస్త ఇలా తూర్పు నుంచి పడమర వైపుగా ప్రయాణించడం జరుగుతుంది. వాటిని మీరు వ్యాపార పవనాలు అనొచ్చు. ఆ పవనాలు కరెక్ట్గా చూస్తే ఈశాన్యం నుంచి నైరుతి దిక్కు వైపు కదులుతాయి. దాన్నే మీరు తూర్పు నుంచి పడమరగా అని చెప్పొచ్చు. అయితే ఈ పవనాలు ఇట్లా వస్తున్నప్పుడు ఇవి భారతదేశంలోకి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ బంగాళాఖాతాన్ని టచ్ చేస్తూ వస్తాయి. ఎప్పుడైతే బంగాళాఖాతాన్ని ఇట్లా టచ్ చేస్తూ వస్తాయో ఈ వ్యాపార పవనాలు ఈ బంగాళాఖాతం మీద తేమను తీసుకుని వస్తాయి. ఆ తేమని కాస్త ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆగ్నేయ తీర ప్రాంతము అంటారమ్మా. సో ఆగ్నేయ తీరము అంటే ప్రధానంగా అక్కడ తమిళనాడు రాష్ట్రము అనేది మనకు కనిపిస్తుంది. మరి తమిళనాడు రాష్ట్రము అంటే కోరమండల్ తీరం అని చెప్పాలి. సో ఆ కోరమండల్ తీరంలో శీతాకాలంలో వర్షాలు అనేవి మనకి సంభవిస్తాయని చెప్పాలి. అంటే శీతాకాలంలో దక్షిణ భారతదేశంలో వర్షాన్ని పొందుతున్నటువంటి తీరం ఏది అంటే కోరమండల్ తీరం అని చెప్పాలి. వర్షాన్ని పొందుతున్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు రాష్ట్రం అనేది తీసుకోవాలి. లేదా ఏ భాగం వర్షాన్ని పొందుతుంది అంటే ఆగ్నేయ భాగం అని చెప్పాలి. లేదా శీతాకాలంలో పవనాలు ఎట్నుంచి మనకు వస్తాయి అంటే తూర్పు నుంచి పడమరగా వస్తాయి, లేదా ఈశాన్యం నుంచి నైరుతి దిక్కులో కదులుతాయి. అవి ఏ సముద్రం మీద తేమను తీసుకువెళ్తాయంటే బంగాళాఖాతం మీద ఏదైతే నీటి ఆవిరి ఉందో ఆ నీటి ఆవిరిని మోసుకుంటూ భారత తీర ప్రాంతాల దగ్గర వర్షంగా మనకు మారుస్తాయని చెప్పాలి. అది శీతాకాలంలో మనకి వర్షం దక్షిణ భారతదేశంలో ఎట్లా వస్తుంది అంటే. మరి ఉత్తర భారతదేశం యొక్క పరిస్థితి చూస్తే ఈ శీతాకాలంలో ఉత్తర భారతదేశంలో వర్షానికి కారణం మధ్యధరా ప్రాంతంలో ఏర్పడినటువంటి పరిస్థితులు. మనకిది మధ్యధర అటువంటి ప్రాంతం. మధ్యధర అనేటటువంటి ఈ ప్రాంతం ఇక్కడ ఆఫ్రికా అనేటటువంటి ఈ ఖండానికి ఈ పైన యూరప్ అనేటటువంటి ఖండానికి మధ్యలో మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మధ్యధరా ప్రాంతంలో ఏర్పడినటువంటి పరిస్థితుల వలన
ఇక్కడ నుంచి పశ్చిమ పవనాలు అనేవి మనకి భారతదేశం వైపుగా కదులుతూ ఉంటాయి. ఈ పశ్చిమ పవనాలు అనేవి గంటకి 180 నుంచి 330 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించుకుంటూ వస్తాయి. అంత వేగంతో ప్రయాణిస్తున్నాయి కాబట్టే వాటిని జెట్ పవనాలు అంటారు. సో మధ్యధరా ప్రాంతము నుంచి భారతదేశం వైపుగా వాస్తవానికి పశ్చిమ పవనాలే అనాలి. అవి ఎక్కువ వేగంతో ప్రయాణిస్తున్నాయి కాబట్టి జెట్ పవనాలు అని పిలుస్తాడు. అలా పశ్చిమ జెట్ పవనాలు అనేవి ఏ ప్రాంతము నుంచి శీతాకాలంలో భారతదేశానికి వస్తున్నాయంటే మధ్యధరా ప్రాంతం నుంచి వస్తున్నాయని చెప్పాలి. మరి మధ్యధరా ప్రాంతం ఎక్కడ ఉంది అంటే ఆఫ్రికాకు అండ్ యూరప్కు మధ్య భాగంలో ఈ మధ్యధరా ప్రాంతం అనేది మనకు ఉంటుంది. అక్కడి నుంచి మొదలైనటువంటి ఈ పశ్చిమ పవనాలు గంటకి 180 నుంచి 330 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ కాస్పియన్ సముద్రాన్ని టచ్ చేస్తూ ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మీదుగా, చూసుకోండి ఏ దేశాలు అన్నప్పుడు ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల మీదుగా పాకిస్తాన్ నుంచి కూడా ఈ ఉత్తర భారతదేశంలోనికి ఎంటర్ అవుతాయి. ప్రధానంగా వాయువ్య భాగము లేదా ఉత్తర భారతదేశంలోకి ఎంటర్ అవుతాయి. మరి ఈ వచ్చిన ఈ పశ్చిమ పవనాలే ఈ ఉత్తర భారతదేశంలో పొగమంచుకు కూడా మనకు కారణమవుతాయి. ఈ రోజున శీతాకాలం వచ్చింది అంటే ఉత్తర భారతదేశంలో ప్రధానమైనటువంటి సమస్య పొగమంచు. ఆ పొగమంచుకు మనకు కారణమవుతాయి. ఆ పొగమంచు ఏర్పడడానికి కారణమవుతున్నాయి కాబట్టి ఇక్కడ పడే ఈ వర్షాలని లేదా ఆ పొగమంచుని పశ్చిమ విక్షోభాలు ఆర్ పశ్చిమ కల్లోలాలు అంటారు. అంటే శీతాకాలంలో పశ్చిమ జెట్ పవనాలు అనేవి ఏవైతే ఉత్తర భారతదేశంలో వర్షాన్ని ఇస్తున్నాయో లేదా వాయుగుండాలని ఏర్పరుస్తున్నాయో ఆ వాయుగుండాలని ఏమని పిలుస్తారు అంటే పశ్చిమ విక్షోభాలు లేదా పశ్చిమ కల్లోలాలు, వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటాం. ఇవే పశ్చిమ పవనాలు పొగమంచుకు కూడా మనకు కారణమవుతాయి. దాన్నే మనం మహావత్ అని కూడా పిలుస్తూ ఉంటామని చెప్పాలి. అంటే మనకి శీతాకాలం వచ్చినప్పుడు ఉష్ణోగ్రతల పరంగా చూస్తే దక్షిణంతో పోలిస్తే ఉత్తరానికి వెళ్ళే కొలది ఉష్ణోగ్రతలు తగ్గుతూ వచ్చాయి. చలిగా ఉండే నెల ఏది అంటే జాన్యువరి. శీతల ప్రాంతం ఏది అంటే ద్రాస్ సెక్టార్, అది ఇండియా మొత్తంలోనే అతి శీతల ప్రాంతంగా గుర్తించారు. మరి వర్షపాతం యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే ఈ వర్షము అనేది దక్షిణ భాగంలో వ్యాపార పవనాలు ఈశాన్యం నుంచి నైరుతి లేదా తూర్పు నుంచి పడమరగా ప్రయాణిస్తున్నప్పుడు బంగాళాఖాతాన్ని దాటి ఆ బంగాళాఖాతం మీద తేమను ఆగ్నేయ తీర ప్రాంతం లేదా తమిళనాడులో ఉన్న కోరమండల్ ప్రాంతాన్ని వర్షాన్ని ఇచ్చాయి. అది దక్షిణ భారతదేశంలో వర్షం. మరి ఉత్తర లేదా వాయువ్య భాగంలో వర్షం ఎట్లా వచ్చింది అంటే అది మధ్యధరా పరిస్థితుల వల్ల వచ్చిందని. ఆ మధ్యధరా ప్రాంతం నుంచి కూడా పశ్చిమ పవనాలు లేదా పశ్చిమ జెట్ పవనాలు గంటకి 150 నుంచి 330 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించుకుంటూ ఉత్తర భారతదేశంలోకి వస్తున్నాయి. అవి వస్తున్నప్పుడు ఏ దేశాలను దాటుతూ వస్తున్నాయంటే ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఆ దేశాల నుంచి ఉత్తర భారతదేశంలోకి వచ్చాయి. వాటి వలన పడే ఆ వాయుగుండాలు లేదా తుఫానులనే పశ్చిమ విక్షోభాలు లేదా పశ్చిమ కల్లోలాలు అంటారు. అయితే మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈ పశ్చిమ కల్లోలాలు ఏ పంటకి అనువైనవి అంటే రబీ కాల పంటలకని చెప్పాలి. ఎందుకంటే మనకి పంట కాలాల్లో శీతాకాలంలో పండించే పంట కాలాన్ని రబీ కాలము అంటాం మనం. మరి రబీ కాలంలో పండే ప్రధానమైన పంట ఏది అంటే గోధుమ పంట అనేది మీరు చెప్పాలి. అలా ఉత్తర భారతదేశంలో పండించే ఈ గోధుమ పంటకు అత్యంత అనువైన వర్షాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే పశ్చిమ విక్షోభాలు లేదా పశ్చిమ కల్లోలాలు. దాన్నే మనకి వెస్ట్రన్ డిస్టర్బెన్సెస్ అంటారు. మరి ఈ పశ్చిమ విక్షోభము లేదా పశ్చిమ కల్లోలం దేని వలన మనకి సంభవిస్తుంది అంటాడు. అది మనం దేని వలన చెప్పాలి?
పశ్చిమ జట్పవనాలని చెప్పాలి. పశ్చిమ జట్పవనం ఏ ప్రాంతం నుంచి భారతదేశంలోకి వస్తుంది అంటారు. మధ్యధరా సముద్రం అనేది తీసుకోవాలి. పశ్చిమ పవనాలు ఏ ఏ దేశాల మీదుగా భారతదేశంలోకి వస్తాయి అంటాడు. మధ్యధరా నుంచి ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మీదుగా వస్తాయని చెప్పాలి. మరి ఈ పశ్చిమ పవనాలు వలన ఉత్తర భారతదేశంలో ఏర్పడే మరి ఒక సమస్య ఏమిటి అంటే పొగమంచు సమస్య అనేది మనకు వస్తుంది. అలా ఏర్పడే ఆ పొగమంచునే మహావత్ అని కూడా మనం పిలుస్తామని చెప్పాలి. ఇది భారతదేశంలో శీతాకాలం వచ్చినప్పుడు ఎటువంటి పరిస్థితులు మనకు నమోదవుతాయంటే ఇట్లా ఉష్ణోగ్రతల్లో మార్పు ఎట్లా వస్తుంది.